హే గైస్, కాలీఫ్లవర్ పకోడీ ఎప్పుడన్నా తిన్నారా? ఒకసారి తినకపోతే గనుక పక్కా ట్రై చేయండి. క్రిస్పీగా నోట్లో ఏసుకుంటే కరిగిపోతుంది. అంత బావుంటది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్‌గా ఉంటుంది. ఫస్ట్ కాలీఫ్లవర్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఉప్పు, పసుపు వేసి వాటర్‌లో కొంచెం సేపు బాయిల్ చేయాలన్నమాట. మన కంటికి కనిపించిన చిన్న చిన్న పురుగులుంటాయంట. అవి చచ్చిపోతాయి అందుకని. తర్వాత వాటర్ అంతా పడేసి ఒకసారి వాష్ చేసుకున్నాక కొంచెం ఉప్పు, ఇంకా 2 టేబుల్ స్పూన్ కారం, ఇంకా 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఉంటే జీలకర్ర పొడి కూడా ఏసుకోవచ్చు. తర్వాత ఒక 4, 5 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ అండ్ 2 స్పూన్స్ మైదా పిండి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కాలీఫ్లవర్ కాబట్టి శనగపిండి అవసరం లేదు. కార్న్ ఫ్లోర్ తోనే చాలా టేస్ట్ ఉంటుంది. కోటింగ్ చేశాక ఇంకొంచెం సరిపోకపోతే ఇంకొంచెం కార్న్ ఫ్లోర్ ఆర్ మైదా వేసుకొని ఇంకొంచెం మంచిగా ముక్కకి పట్టేలాగా పిండి కొట్టేసుకోవాలి. తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ తీసుకొని జల్లుకోవాలి. ఎక్కువ వాటర్ అయితే మళ్ళీ నీరు అయిపోతుంది అనమాట. గట్టిగా కలుపుకోవాలి మనం. అందుకే కొంచెం కొంచెం చూసుకొని వేసుకోవాలి. డీప్ ఫ్రై కోసం కళాయిలో ఆయిల్ పోసుకొని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. ముక్కలు పకోడీ వేసేటప్పుడు ఎప్పుడైనా విడివిడిగానే వేయాలి. ఒకవేళ దగ్గరగా వచ్చేసినా గానీ ఏదైనా చెంచాతో మనం బ్రేక్ చేసేయొచ్చు. మంచిగా ఎర్రగా కాల్చుకొని తీసేసుకోవడమే. నేను ఇందులో ఫుడ్ కలర్ వేయట్లేదు. అందుకే కొంచెం యెల్లో కలర్‌లో ఉన్నాయి. ఎందుకంటే మేమేం తిన్నా మా వాడికి భాగం ఇయ్యాలన్నమాట. చిన్న పిల్లలు కదా! అందుకే ఫుడ్ కలర్ అవాయిడ్ చేస్తున్నా. ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్. అంతే, సింపుల్‌గా పకోడీ రెడీ అయిపోయింది. మంచిగా పప్పన్నంలో నంచుకొని తింటే ఉంటది. అబ్బబ్బా!